హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి రేణుకా ఎల్లమ్మ చరిత్ర గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి కదండి మనకి తెలంగాణలో. అందువల్ల అయితే ఈ అమ్మవారి గురించి అయితే వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. రేణుకా ఎల్లమ్మ శ్రీ రేణుకాదేవి అని కూడా పిలుస్తారండి. హిందూ పురాణాల్లో మరియు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అత్యంత భక్తితో కొలిచే ఒక శక్తివంతమైన గ్రామ దేవత అండి ఈమె. ఈమె వచ్చేసి జమదగ్ని మహర్షి భార్య, అలాగే విష్ణుమూర్తి యొక్క 6వ అవతారమైనటువంటి పరశురాముడికి తల్లండి ఈమె. జానపదులు, బహుజనులు ఈమెను అందరి అమ్మ, అలాగే జగదాంబ అని పిలుస్తారండి. రేణుక ఎల్లమ్మ సంపూర్ణ జీవిత చరిత్ర అలాగే పురాణ గాథ ఈ విధంగా అయితే ఉందండి. అదైతే చూద్దాం ఇప్పుడు. రేణు అనే రాజు కుమార్తె అండి. కొన్ని కథల ప్రకారం అయితే ఆమె యజ్ఞగుండం నుంచి ఉద్భవించింది అని ఉంది. ఈమెను భృగు వంశానికి చెందినటువంటి గొప్ప తపస్వి అయినటువంటి జమదగ్ని మహర్షితో వివాహం అయితే జరిపించారనమాట. వీరికి 5గురు కుమారులు జన్మించారు. వారిలో అందరికంటే చిన్నవాడు పరశురాముడు. రేణుకాదేవి పరమ పవిత్రత అండి. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే లేచి మలప్రభా నదికి వెళ్ళి కేవలం ఇసుకతో కుండను చేసి పామును చుట్టగా చేసుకొని, అంటే నెత్తిన పెట్టుకునేందుకండి కుండను, నీటిని తెచ్చేదన్నమాట. ఆమె పతివ్రత శక్తి వల్ల ఇసుక కుండ అనేది నీటిలో కరిగిపోయేది కాదనమాట. ఆ నీటితోనే జమదగ్ని మహర్షి తన నిత్య పూజలు అలాగే యజ్ఞాలు చేసేవాడండి. ఒకరోజు నది ఒడిన స్నానం చేస్తున్నటువంటి చిత్రరథుడు అనే గంధర్వుడి యొక్క అందాన్ని చూసి క్షణకాలం పాటు ఆమె మనసు చలించింది. ఆ మానసిక చలనం వల్ల ఆమెకు ఇసుక కుండ కుదరలేదండి. నీరు లేకుండా ఆలస్యంగా ఆశ్రమానికి వచ్చినటువంటి భార్య పరిస్థితిని జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో గ్రహించి తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడండి. కోపంతో రగిలిపోయినటువంటి జమదగ్ని మహర్షి తన కుమారులను పిలిచి తల్లి తలను నరకాలి అని ఆదేశించాడు. మొదటి 4 కుమారులు మాతృహత్య మహాపాపమని నిరాకరించారండి. కానీ తండ్రి ఆజ్ఞను జవదాటని పరశురాముడు తన గొడ్డలితో తల్లి రేణుకాదేవి తలను నరికేశాడు. ఆ సమయంలో తల్లిని రక్షించడానికి అడ్డు వచ్చినటువంటి ఒక మాతంగి స్త్రీ తలను కూడా పరశురాముడు నరికాడండి. కుమారుడి యొక్క పితృభక్తికి మెచ్చినటువంటి జమదగ్ని మహర్షి ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని ఆ స్త్రీని బతికించమని కోరాడనమాట. జమదగ్ని మహర్షి ఇచ్చినటువంటి పవిత్ర జలాలను తీసుకువెళ్ళి తొందరపాటులో పరశురాముడు తల్లి తలను మాతంగి శరీరానికి, మాతంగి తలను తల్లి శరీరానికి అమర్చి జీవం పోస్తాడనమాట. బ్రాహ్మణ శరీరానికి మాతంగి తల అమర్చిన రూపమే ఎల్లమ్మ లేదా రేణుక ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందిందండి. ఎల్ల అనగా సరిహద్దు అనమాట. గ్రామ సరిహద్దులను కాపాడే దేవత అని అర్థం. అంటే పులిమేర దేవత అన్నట్లు. కాబట్టి ఎల్లమ్మ అని పిలుస్తారు. ఇదండి వీడియో అయితే. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి సంబంధించిన చరిత్ర అయితే వీడియోలో తెలియజేశానండి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.